నమస్కారం అండి. మనం ఇప్పుడు 4 మంచి మాటలు విందామా? మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? పెళ్ళైన ప్రతి మహిళ మెడలో మంగళసూత్రం ఉంటుంది. పవిత్రమైన మంగళసూత్రానికి చాలామంది పిన్నీసులు తగిలించేస్తారు. అది మంచి పద్ధతి కాదు. సనాతన ధర్మంలో మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేద మంత్రాలు, పెద్దల ఆశీర్వాదాలతో వరుడు వధువు మెడలో పవిత్రమైన మంగళసూత్రం కడతాడు. ఒక మహిళకు వివాహం జరిగిందని చెప్పేందుకు ప్రపంచానికి తెలియజెప్పేది మంగళసూత్రం, కాలికి మెట్టెలు, నుదుట కుంకుమ. వివాహ సమయంలో వధువు మెడలో 3 ముళ్ళు వేసి వరుడు తాళి కడతాడు. భర్త బతికున్నంతకాలం మెడలో నుంచి మహిళ మంగళసూత్రం తీయకూడదు. మహిళలు మంగళసూత్రం భర్త స్వరూపంగా భావిస్తారు. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టుకుంటారు. భర్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. హిందూ మతంలో మంగళసూత్ర అనేది 2 పదాల సమ్మేళనం. మంగళ్ అంటే మంచిది, సూత్ర అంటే తాడు. వివాహ ఆచారాలను అనుసరిస్తూ పవిత్రమైన దారాన్ని మెడలో కడతారు. ఇది భార్యాభర్తల మధ్య శాశ్వతమైన బంధానికి నాంది. ప్రేమ, అనురాగం, నమ్మకం, బాధ్యతకి గుర్తుగా భార్య మంగళసూత్రాన్ని భర్త బతికున్నంతకాలం ధరిస్తుంది. నల్లపూసలు ఎందుకు వేస్తారు? మంగళసూత్రాన్ని ఎప్పుడూ నల్లపూసలు, ఎర్రపూసలు, పసుపు దారంతో కట్టి ఉంచుతారు. ఇందులో వేసే నల్లపూసలకు ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. మత విశ్వాసాల ప్రకారం నల్లపూసలు శివుడు, పార్వతీదేవి బంధానికి ప్రతీకగా ధరిస్తారు. ఇలా వేసుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుతారని నమ్మకం. వాటిని ధరించే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. బేసి సంఖ్యతోనే ఎరుపు, నలుపు పూసలు వేసుకుంటారు. అది మాత్రమే కాదు, నల్లపూసలు చెడు కన్ను దృష్టి మీ మీద పడకుండా కాపాడుతుంది. అటువంటి పవిత్రమైన మంగళసూత్రం ధరించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అది భర్త ఆయుష్ మీద ప్రభావం చూపిస్తుంది. పొరపాటున మంగళసూత్రం పెరిగితే అరిష్టంగా భావిస్తారు. పెద్దలు మంచి ముహూర్తం చూసి భర్తతో మెడలో పసుపు తాడు కట్టిస్తారు. మంగళసూత్రం ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు. పవిత్రమైన మంగళసూత్రం ధరించడం అనేది వివాహం జరిగిందని చెప్పేందుకు ప్రతీక మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మంగళసూత్రంలోని బంగారు తాడిపొట్టు గుండెల మీద తగులుతూ ఉంటుంది. బంగారంలో ఉండే హీలింగ్ ప్రతికూల శక్తుల్ని దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బంగారం చర్మానికి దగ్గరగా ఉన్నప్పుడు విశ్వతరంగాలను ఆకర్షిస్తుంది. ఆరోగ్యకరమైన గుండె శరీర పనితీరుకు మద్దతు ఇస్తుంది. నల్లపూసలు వేసుకోవటం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఇవి శరీరంలోని నొప్పులను తగ్గిస్తాయి, స్త్రీని సంతోషంగా ఉంచుతాయి. మంగళసూత్రాన్ని ధరించటం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. బంగారు గొలుసు వేసుకున్నా కూడా అందులో పసుపు తాడు కడతారు. పవిత్రమైన ఈ పసుపు రంగు దారం రక్త ప్రసరణని క్రమబద్ధీకరిస్తుంది. విన్నారు కదండి? ఈ మంచి మాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.